ఇంకా ముందుకు వెళ్ళాలంటే కొన్ని విషయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్తా ఉన్నాను. అహరోను చేతికర్ర అంటే ఆత్మీయ నాయకత్వానికి లోబడాలని, బంగారు పాత్ర అంటే దేవునికి ఆరాధన బంగారం అని, ఇలా కొన్ని చిన్న ఉన్నాయి. కానీ నేను ప్రాముఖ్యమైన మెసేజ్గా చెప్పట్లేదు, షార్ట్ మెసేజ్గా చెప్తున్నాను గనక చిన్నగా చెప్తున్నాను. దేవుని సన్నిధి నీ ఇంట్లోనికి వచ్చేలాగా, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండేలాగా నీవే చూసుకోవాలి. నీదే బాధ్యతది. హల్లెలూయా. మూడవదిగా ప్రేమతో పరిపక్వతతో పిల్లలను మనం పెంచాలి. కుటుంబ వ్యవస్థ పాడైపోయేది సంతానము వల్ల కూడా. దేవునికి స్తోత్రం. మన పిల్లలను ప్రేమించాలి, గారం చెయ్యాలి. పిల్లలను ప్రేమతో, చాలా పరిపక్వతతో మనం వారిని చూసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. బిడ్డలు అంటే, సంతానము అని అంటే దేవుడు మనకిచ్చిన బహుమానం. చెప్పండి, దేవుడు మనకిచ్చిన పెళ్ళిళ్ళకి, బర్త్డేలకి ఎంతోమంది వస్తారు, ఏవేవో ఇస్తారు. కానీ అవి కొన్ని రోజులు, కొన్ని నెలలు, మహా అయితే కొన్ని సంవత్సరాలు. అయితే దేవుడిచ్చే బహుమతి ఏంటంటే సంతానం. చెప్పండి, దేవుడిచ్చే మంచి అద్భుతమైన బహుమతి, భూప్రపంచం మీద ఎవరు ఇవ్వని బహుమతి ఏంటంటే పిల్లలు. నీవు పొందుకున్న కుమారుడో కుమార్తె, ఏమండి, నీవు కలిగి ఉన్నటువంటి ఆ పిల్లలను దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. దేవుడిచ్చిన బహుమతి. దేవునికి స్తోత్రం. నా బలము, నా శక్తి, నా తెగువ అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడే నీ చేతుల్లో పెట్టాడు వారిని. దేవుడు నీ చేతుల్లో పెట్టిన ఆ పిల్లల్ని చిన్నతనము నుంచే ప్రేమతో, పరిపక్వతతో మనం వారిని పెంచాలా. పిల్లలే కదా అని మనం చిన్నప్పుడు వదిలేసామనుకోండి, చిన్నపిల్లే కదా, చిన్నపిల్లోడే కదా అని చూసి చూడనట్లుగా మనం పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, వారు పెద్ద అయిన తర్వాత అవే పనులు చేస్తారు. మీరు ఆలోచించుకోండి, ఈ దినాల్లో పిల్లలు పెద్దల్ని కంట్రోల్ చేస్తున్నారు. అసలు రూల్ ఏంటంటే పెద్దలు పిల్లల్ని కంట్రోల్ చేయాలి. తల్లిదండ్రులు ఆగు అంటే ఆగాలి పిల్లలు. ఏమండి, ఇది చెయ్యి అంటే చెయ్యాలి పిల్లలు. ఇలా ఉండొద్దు అంటే ఉండకుండా సైలెంట్గా ఉండాలి పిల్లలు. అయితే ఈ రోజుల్లో ఏ కుటుంబంలో అలా ఉందండి? 100కి 3 పిల్లలు పెద్దల్ని కంట్రోల్ చేస్తున్నారు. పెద్దల మీద, తల్లిదండ్రుల మీద, అన్నయ్యోళ్ళ మీద, అక్కోళ్ళ మీద అజమాయిషి చేస్తున్నారండి. ఆ కుటుంబంలోకి సంతోషం ఉంటుందా? దేవునికి స్తోత్రం. అన్నీ తెలిసిన వాడు తండ్రి, జ్ఞాని, అన్నీ వచ్చినది తల్లి. 30-40 సంవత్సరాల అనుభవం వారిది. నిన్నగాక మొన్న పుట్టి ఏదో 4 అంకెలు చదువుకొని ఏదో కాస్త ఏదో తెలివి నేర్చుకుని కన్న తల్లిని, కన్న తండ్రిని బాధ పెట్టేవారు, భయపెట్టేవారు, దూషించేవారు, కోప్పడేవారు ఎంతోమంది. పిల్లల వలన ఒకప్పుడు పిల్లలు లేరని బాధపడే తల్లిదండ్రులు ఉంటే, ఎందుకున్నారా పిల్లలు, ఎందుకు వచ్చారా నాకు పిల్లలు అని ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎక్కువైపోతూ ఉన్నారు. కుటుంబం అంతా కూడా విషాదం, కుటుంబం అంతా కూడా ఏడుపు. తినని రోజే తప్ప తిన్న రోజు లేదు. ఎవరు కనపడితే వాళ్ళకి వారి బాధ చెప్పుకొని ఏడవడమే తప్ప నేను సంతోషంగా ఉన్నాను చెప్పే తల్లిదండ్రులు లేరండి. హల్లెలూయా. ఆ దుస్థితికి కారణం ఎవరు అనంటే వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులమైన మనమే. చెప్పండి, తల్లిదండ్రులమైన. ఎఫ్ఎస్సిలో పౌలయ్య గారు చెప్తారు,
తండ్రులారా, తల్లులారా అంటే తల్లులారా అనే మాట లేదనుకోండి, తండ్రులారా అంటే తల్లులారా కూడా మీ పిల్లలకు కోపము రేపక, అంటే కోపమును నేర్పించక, కోపపు పద్ధతులకు మీరు అనుమతించక, దైవ శిక్షలోను పెద్దల భయములోను వారిని మనం పెంచాల. దేవునికి స్తోత్రం. మనం గారాబం చేసి, మనం అతి ప్రేమ అతిగా చేసేసి వారు దారి తప్పిపోయేటట్లుగా మనమే అవకాశం ఇస్తున్నాం. బెత్తం వాడటం లేదు. ఏదైనా కోపం వస్తే అరిచేసి శాపనార్థాలు పెట్టేసి ఊరందరికి వినపడిపోయేలాగా పెద్ద పెద్ద బొబ్బలు వేసేసి, దేవునికి స్తోత్రం, ఆ పని కంటే, బొబ్బలేసే కంటే, శాపనార్థాలు పెట్టే కంటే, కోపంతో రగిలిపోయి ఊగిపోయి బీపీ తెచ్చుకొని ఇబ్బంది పడిపోవడం కంటే బెత్తం వాడి క్రమశిక్షణలో పెట్టుట ఉత్తమం. దేవునికి స్తోత్రం. తిట్టుట వల్ల, కోప్పడటం వల్ల, ఇంకేదో భయపెట్టుట వల్ల వారు భయపడరండి. వారు భయపడరు. నేను ఎంత మొండి అయితే వాడు అంత మొండి, నువ్వెంత శంకిని అంటే వాళ్ళు అంతా శంకినీలు అయిపోతారు. అది శంకిని అనొచ్చు అనకూడదు మరి నాకు తెలియదు, ఏ రక్తం చేయం. చాలామందికి వినపడకుండా ఈ మాట మంత్రం వేసానులే. ఈయనకి వినపడిపోతాయి, అన్నీ వినపడిపోతాయి. ఈయనకి వినపడాల్సింది మాత్రం వినపడతలేదు మా బాబురావుకి. దేవునికి స్తోత్రం. మన నోటితో అరిచేసి కేకలు బొబ్బలేసేసి ఆ గదిలో ఆ పాపనో ఆ బాబునో కాసేపు ఊరుకోబెడతావు అంతే. నువ్వు వేసిన కేకలు డబల్ వేస్తారు రేపొద్దున. నువ్వు చేసిన దానికి ఇంకా ట్రిబుల్ తర్వాత చేస్తారు. కాబట్టి మనం బెత్తం వాడాలి, శిక్షించాలి, దెబ్బ పడాలి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తప్పు చేసినప్పుడు ప్రోత్సహించకూడదు. అది ఏ తప్పు అయినా సరే. కొంతమంది పిల్లల్ని తప్పు చేసేలాగా ప్రోత్సహిస్తున్నారు కూడా. చిలిపి పనులు చేస్తున్నా, అల్లరి పనులు చేస్తున్నా, చేయకూడని విధంగా ఉంటున్నా సరే వదిలేస్తున్నారు. అలా అదే అలవాటైపోతుంది. ఇక్కడ చిన్నదే రేపు స్కూల్లో ఇంకా పెద్ద చెయ్యొచ్చు, సమాజంలో ఇంకా పెద్ద చెయ్యొచ్చు. కనుక అవకాశం ఇవ్వకూడదు, శిక్షించాలి, నేర్పాలి, క్రమం నేర్పాలి. అలా ఉండకూడదు, ఇలాగా అలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, అది మంచిది కాదు, ఇది మంచిది అని మన పిల్లలను ప్రేమతో మనం చెప్పకపోతే మంచి, మనం నేర్పకపోతే ఎవరు నేర్పుతారు? పిల్లల్ని వదిలేస్తారు. ఆంటీల దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర వదిలేస్తారు. వీళ్ళు మాత్రం సర్దుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చెప్తారు? తల్లికున్న మనస్సు, తల్లికున్న హృదయం తనకుంటుందా? లేనిపోని అన్నీ నేర్పుతారు, లేనిపోని మాటలన్నీ చెప్తారు. పిల్లల్ని పాడు చేస్తున్నారు. తల్లిగా తండ్రిగా బాధ్యతను విస్మరించి గాలికి వదిలేసి సెల్ ఫోన్లు ఇచ్చేసి టీవీలకి సినిమాలకి పంపించి వారి జీవితాన్ని నాశనం చేసేది ఫస్ట్ తల్లిదండ్రులమైన మనమే. ఆళ్ళ సావాసం ఎట్టి పాడైపోయాడని అంటారు. ఆవిడ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అదిగోండి పలానా వాళ్ళు ఆళ్ళ సహవాసం అంటుంది ఆవిడ. మనమేం మనసు పెట్టేస్తాం ఇలాగా, అదిగోండి ఆ కొంపే ఆవిడ డాబా ఎక్కేసి అదిగో ఆ కొంపే మా ఇద్దరు కొంప అంటది ఆవిడే. దేవునికి స్తోత్రం. కనుక ఆళ్ళ మీద వీళ్ళ మీద కాదు. తర్వాత బడికి పంపించేస్తున్నాం, పెద్ద పెద్ద ఫీజులు కట్టేస్తున్నాం, అబ్బా అసలు చూసుకోవక్కర్లొద్దు అనుకోవద్దండి. టీచర్లు కాదు, ఫస్ట్ టీచర్లు తల్లిదండ్రులే. బట్టలు కొనేసాం, సైకిల్ కొనేసాం మురిసిపోకండి. దయచేసి మీ పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలి. మీ తర్వాత తరాన్ని, ఆ భూమికను వారు పోషించాల. దేవునికి స్తోత్రం. మీ తర్వాత మీకంటే మంచి పొజిషన్లోకి రావాలా.
ఇటు సంఘములోనేంటి, సమాజంలోనేంటి, చదువులోనేంటి, ఆర్థిక విషయాల్లోనేంటి వారు మీకంటే మెరుగ్గా ఉండాలా. అలా మెరుగ్గా ఉండాలంటే బాధ్యత మీదే. ప్రేమతో, మంచితనంతో, చిన్నతనము నుంచే వారిని చక్కగా పెంచితే వారు పెద్దవారయ్యాక ప్రయోజకులు అవుతారు. పెద్ద అవ్వడం పెద్ద గొప్ప కాదు ఏమండి. కనిపడేస్తే ఏదోలాగా పెరిగి పెద్దోళ్ళు అయిపోతారు. పెద్దోళ్ళు అవ్వడం ముఖ్యం కాదు, ప్రయోజకులుగా మారాలి మన పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని విషయాలు నేర్పాలి, అన్ని విషయాలు చేయించాలి, అన్ని విషయాలు చూపించాలి. మనం తల్లిగా తండ్రిగా మనకు తెలుసు ఏది మంచిదో అది మనం చూపించినప్పుడు, అది మాట్లాడినప్పుడు, అవి తెలియచేసినప్పుడు పిల్లలు మన మాటలు విని ఆ తర్వాత మన తర్వాత ఎవరైనా చెడ్డ మార్గం నేర్పినప్పుడు, ఎవరైనా చెడ్డ విషయాలు ఏదైనా చెప్పినప్పుడు, అమ్మో మా మమ్మీ ఇలా చెప్పారు, మా డాడీ ఇలా చెప్పారు అని ఖచ్చితంగా ఆ పని నేర్చుకోకుండా ఉంటారు. లేదా వాళ్ళు ఏదైనా చేసినప్పుడు వెంటనే మీకు చెప్తారు, మమ్మీ ఇలా అలా చేయమని, అలా అని వెంటనే మీకు. ఎందుకంటే మంచి మార్గం మీరు చెప్పారు కనుక దాని మీద ఏదైనా చెడ్డ విత్తనం పడినప్పుడు వెంటనే మీకు ఆ న్యూస్ వస్తుంది. మీరు చెప్పకుండా ఏం చేయకుండా అలా వదిలేసి పంపించేసి వదిలేస్తే ఆ తర్వాత వాళ్ళు ఏవేవో నేర్చుకుంటారు. ఆ తర్వాత జీవితాలను పాడు చేస్తారు. తర్వాత మన కుటుంబానికి అవమానాలు కలగజేస్తారు. మనకి సుఖం లేకుండా మనకు దుఃఖాన్ని మిగులుస్తారండి. కాబట్టి పిల్లలని ప్రేమతో, పరిపక్వతతో మనం పెంచాలా. దేవునికి స్తోత్రం. 4వ విషయం, విజయవంతమైన కుటుంబం యొక్క 4వ సూత్రం ఏంటంటే ఆర్థిక విషయాలలో రహస్యం ఉండకూడదు. భార్యాభర్తల మధ్య రహస్యం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అన్నీ షేర్ చేసుకోవాలా. నేను మగాణ్ణి, నేను కష్టపడుతున్నాను, నువ్వు పప్పు సొద్దవే, 4 ప్యాకెట్లు చేసేస్తే సరిపోద్దా నువ్వు? ఎందుకంటే అలా నవ్వుతారు? నేను ప్యాకెట్ల గురించి మాట్లాడాను. దేవునికి స్తోత్రం. అదే ఆ 4 ప్యాకెట్లు చేయకపోతే ఏం చేస్తావో నువ్వు తర్వాత సంగతి. దేవునికి స్తోత్రం. కొంతమంది అండి భార్యల్ని చాలా చులకనగా చూస్తారు. నీకు చెప్పేది ఏంటే, నీకేంటే చెప్పేది, మరి ఎవరు చెప్తావు? మనలో మనం ఎవరికి చెప్తావు? ఆ చెట్టు కాడ జానకమ్మ గారు హాస్పిటల్ చెట్టు దగ్గర నిలబడ్డ ఆవిడతో చెప్తావా? ఆయనతో చెప్తావా? ఎవరు నీకు ప్రధానం? దేవునికి స్తోత్రం. నాది, నీది, మీ అమ్మోళ్ళది, మా అమ్మోళ్ళది, ఇలాగా మనం వేరు చేసి మాట్లాడుకోకూడదు. మనది. చిన్నదో పెద్దదో, చిన్న వస్తువో పెద్ద వస్తువో, అదో ఇదో. కొంతమంది చూడండి పెళ్ళి 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా సరే మా అమ్మోళ్ళు అంటూ ఉంటారు. ఇంకే మా అమ్మోళ్ళు? పెళ్లి చేసుకుని నేను పంపించేశారు, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేశారు, సెలవు. నీకు అమ్మోళ్ళు కాదు, అత్తయ్యోళ్ళే మీ అమ్మోళ్ళు, మావయ్యోళ్ళే మీ నాన్నోళ్ళు. వాక్యం ఏమని చెప్తా ఉంది? నీ తండ్రి ఇంటిని మరువుము అని ఉంది. మరుస్తున్నారు వీళ్ళు. మా అమ్మోళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అని పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అత్తలు వెళ్ళాల్సి వస్తుంది. అజ్జమూరు వచ్చేటప్పుడు ఏమో మెల్లిగా కుందేలా తాబేల్లాగా, మచిలీపట్నం వెళ్ళేటప్పుడు ఏమో అసలు సాయంకాలం వెళ్తామని అంటారు, పొద్దున్నే వెళ్ళిపోతారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. ఏమైందంటే వాక్యం ఏమని చెప్తుంది? మీ తండ్రి ఇంటిని మరవాలి, మెల్లిమెల్లిగా. ఇంకా నీ తల్లి మీద తండ్రి మీద అదే ప్రేమను, అదే ఆ ఇష్టాన్ని నువ్వు అదే పెట్టుకున్నావు అనుకో, ఈ అత్తామామలు ఇల్లు కష్టంగా ఉంటుంది నీకు. భర్తతో సంసారం, బిడ్డలతో ఈ సంసార విషయాలన్నీ కూడా నీకు భారంగా ఉంటాయి. అక్కడ అమ్మ నిన్నేం చేయనివ్వదు. అక్కడ నీ తోబుట్టువులు నీకు హెల్ప్ చేస్తారు. అక్కడ నీకు ఏది కావాలంటే అది వండి పెడతారు. ఇక్కడ మాత్రం నువ్వే అన్నీ చేసుకోవాలి. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, నీ తండ్రి ఇంటిని మరవాలి. ఇక వివాహం అయిన తర్వాత
నీ అత్తిల్లే నీ పుట్టిల్లులా చేసేసుకోవాలి, నువ్వు చేసేసుకోవాలి ఇంకా. హల్లెలూయా. కాబట్టి కొన్ని తేడాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి అంటే ఇలా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న కారణాలు. ఆర్థిక విషయాల్లో నీది నాది. కొన్ని గృహాల్లో భర్తే కష్టపడతారు, కొన్ని గృహాల్లో ఇద్దరు కష్టపడతారు, తప్పులేదు. కష్టపడటానికి సిగ్గుపడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టపడకుండా తినడానికి సిగ్గుపడాలి తప్ప కష్టపడి ఏ పని చేయడానికైనా సరే సిగ్గుపడకూడదు. కష్టపడటం దైవ లక్షణం. చెప్పండి, కష్టపడటం. దేవుడు మనకేమిచ్చారు? కష్టపడదాం. కష్టార్జితాన్ని ఆశీర్వదించేది దేవుడు. చెప్పండి, కష్టార్జితాన్ని ఆశీర్వదించేది దేవుడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించాడంటే చాలు, ఎక్కడ. కనుక భర్త కష్టపడుతుంటే భార్య ఇల్లంతా చక్క పెట్టుకుంటారు, పిల్లల్ని, భర్తని, అన్ని విషయాలు చక్క పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి భర్త భార్య కష్టపడతారు. భర్త భార్య కష్టపడి కలిసి సంపాదించుకొని బిడ్డల్ని పోషించుకుంటూ చక్కగా. కనుక ఆర్థిక విషయాల్లో ఏదైనా కొరతలు కొదువులు వచ్చినప్పుడు నీ భార్యకు చెప్పకుండా సొంత నిర్ణయాలు చేసి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి ఎక్కడ పడితే అక్కడ బాకీలు తెచ్చి రేపొద్దున్న తలపోటుతో బాధపడి అలా చేయకూడదు. దేవునికి స్తోత్రం. భార్య భర్తతో షేర్ చేసుకోవాలి, భర్త భార్యతో షేర్ చేసుకోవాలి. మీరు విడి కాదు, మీరు ఇరువురు కలిస్తేనే ఒకటి. మీరు 50, మీ సతీమణి 50, ఇద్దరు కలిపితేనే 100. దేవునికి స్తోత్రం. కనుక భార్య ఆడవారు అని, స్త్రీ అని ఏమాత్రం చులకనగా చూడటానికి వీల్లేదు. బైబిల్ ఒప్పుకోదు, బైబిల్ అసలు ఒప్పుకోదు. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీని చాలా గౌరవించింది బైబిల్. యేసయ్య స్త్రీని గురించి చాలా చాలా ప్రత్యేకమైన విషయాలు చెప్పారు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం, దేవుడు మనకిచ్చిన సాహచర్యను ప్రేమించాలి, గౌరవించాలి, అన్నీ షేర్ చేయాలి, అన్నీ చెప్పాలి. అలా చెప్తే భారం తగ్గుతుందండి. చాలామంది చెప్పరు, ఏంటి చెప్పేది అనుకుంటారు. టెన్షన్ పెరిగిపోతుంది. చాలామంది మగాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. ఆడవాళ్ళు ఎవరైనా హార్ట్ అటాక్తో చచ్చిపోయారా? చెప్తున్నాను, ఎవరన్నా. మరే పెంచుకుని గుండు బరువు పెంచేసుకుని ఓ టపక్కమని ఆగిపోవడం కంటే ఏ రోజు చెప్పేశారనుకో, ఉంటారో ఊరేగుతారో, పోనీ ఆ తర్వాత సంగతి మనం చెప్పేద్దాం. చెప్పరా? ఉంచుకోండి అలాగే. నేను అత్తమాను, అయ్యా ప్రార్థన చేయను, గుండు బాగా కొట్టుకోవాలి, నేను చేస్తూ ఉండాలి, నా పేడం తీస్తూ ఉంటారు. ఈయన ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్నా. మా బాబు రాక ఈ 10వ నెలలో వచ్చాను. ఏదో ఇది కూడా మానేస్తే ఆఖరి నెల వద్దును కదా, అప్పుడు వచ్చిన ఊరుకోను. దేవునికి స్తోత్రం. పంచుకోవాలి. ఆర్థిక విషయాలన్నిటిలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక ఫార్ములా ఒక దైవజనుడు చెప్పాడు. ఏమనంటే 10:10:80 అన్నారు. నీ సంపాదనలో 10వ భాగము దేవునికి తీసేయాలి. మొదట దేవునికి తీయాల, ఫస్ట్. తర్వాత ఇంకో 10 సేవింగ్ చేయాల. చెప్పండి, ఇంకో 10 లేదు అనుకోవాలా. మిగతా 80 మీదే నీవు దృష్టి పెట్టాల. నువ్వు ఖర్చు చేస్తావో, ఏం చేస్తావో, ఇంకేం చేస్తావు తర్వాత విషయం. నీకు రోజు కూలి రాగానే 500, 50 రూపాయలు దేవునికి, 50 రూపాయలు సేవింగ్, భద్రత. అది పక్కన పెట్టేయాలి, దాన్ని ముట్టుకోకూడదు. ఇంకా డిబ్బీలో వేస్తావో, బీరువాలో పెడతావో, అకౌంట్లో వేస్తావో. మిగిలినటువంటి ఆ 400 మాత్రమే ఖర్చు పెట్టుకోవాలా. మిగిలినటువంటి 400 మాత్రమే ఖర్చు. ఒక పెద్ద దైవజనుడు ఆర్థిక విషయాల గురించి ఒక పుస్తకం రాశాడు అనమాట. చదువుకొని నేను అది నోట్ చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. మనకు వచ్చిన దాంట్లో మొదటి దేవునికి ఇచ్చేయడం, రెండోది మన సేవింగ్స్ కోసం దాన్ని పక్కన పెట్టడం 10వ భాగం. మిగతా 80%
మన కుటుంబం కోసం మనం వాడుకోవడం అలవాటు చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ రావు. దేవునికి స్తోత్రం. చివరిగా ఐదవ సూత్రం ఏంటంటే, మన కుటుంబం విజయవంతంగా ఉండాలి అని అంటే కుటుంబంలో అన్ని పనుల్లో మనం కలిసిమెలిసి చేసుకోవాలి. నవ్వుతూ సరదాగా కుటుంబంతో మనం గడపాల. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి భార్యకి నలత చేస్తుంది, ఒక్కొక్కసారి భర్త పనికి వెళ్ళలేని బలహీనుడిగా ఉంటాడు. అలాంటి సమయంలో భార్యగా నీ సహకారం. భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్త కాస్త చిన్న చిన్న విషయాల్లో సహకారం. నీవు చేసే ఆ చిన్న పని ఆమెను చాలా తృప్తిపరుస్తుంది. నీవిచ్చే ఆ చిన్న సపోర్ట్ ఆ పనుల గురించి నేను చెప్పను, కానీ అది మీ ఓపిక. నాకు తెలిసి ప్రేమించే భార్యలు భర్తల చేత ఏమీ చేయించుకోరు, నాకు తెలిసి అసలు ఏమీ చేయించుకోరు. దేవునికి స్తోత్రం. అయినా అది చేయనా ఇది చేయనా ఆ మాట అంటే చాలండి. ఆ మాట కూడా అనం మనం, ఎందుకంటే మగోళ్ళం. చెప్పండి, ఎవరు మనం? మగోళ్ళం. అది దేవునికి స్తోత్రం. ఏం చేస్తారులేండి అని మెల్లిగా లేచి వచ్చేస్తారు. మనమేమో ఆడు జ్వరంతో పడున్నా సరే ఆ గదిలోకి వెళ్ళకుండా అవతల పక్క టీవీ ఎట్టేసుకుని సౌండ్ పెంచేసి ఫోన్లో ఆర్డర్లు ఇచ్చేసి పార్సిల్ రప్పించేసుకుని కర్ర తినేస్తా ఉంటే అవతల ఆవిడ దేవునికి స్తోత్రం. అమ్మ ఎలా ఉన్నావు, ట్యాబ్లెట్ అయినా జండు బొబర అయినా ఎసరెట్ అయినా అంటే ఏమెడతారులేండి అని మెల్లిగా వచ్చేస్తుంది. మీ వెనకాల వచ్చి శుభ్రం కడిగేసి పెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన నాకు వందనాలు చెప్తున్నారు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఒకరికొకరు సహకరించుకోవాలా? చెప్పండి, ఒకరికొకరు సహకరించుకోవాలా? మన కుటుంబంతో నవ్వుతూ గడపాలా, కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలా. మనం బయట నుంచి వచ్చినప్పుడు చెప్పులు వదిలేసి ఇంట్లోకి వస్తాం. అలాగే బయట ఎన్నో టెన్షన్లు ఉంటాయి మగవారికి, పని, వ్యాపారం, వృత్తి, ఇంకేదో. ఇప్పుడు ఆ టెన్షన్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు. చెప్పులు ఎలాగైతే వదిలేస్తున్నామో ఆ టెన్షన్లు అంతా కూడా బయటే వదిలేయాల. నీవు నీ భార్యతో, నీవు నీ పిల్లలతో హ్యాపీగా ఉండాలా. కలిగిందేదో కొద్దున్నా సరే తృప్తిగా కలిసి భోంచేయాలా. చక్కగా పిచ్చాపాటి మాట్లాడుకోవాలా. దేవునికి స్తోత్రం. పిల్లల విషయాలు, చదువుకునేవారైతే చదువు విషయాలు, ఇంకేదైనా పని చేసుకో ఆ విషయాలు, రోజుకొక 10 నిమిషాలు, రోజుకొక 15 నిమిషాలు నీ పిల్లలతో నువ్వు కేటాయిస్తే ఎంత బాగుంటుందో. నీ ఇల్లు ఒక మినీ పరలోకంగా ఉంటుంది. అలా ఎవరు చేస్తున్నారు? ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరి ఫోన్లతో వాళ్ళు, ఎవరి టీవీలతో వాళ్ళు, ఎవరి ల్యాప్టాప్లతో వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కుటుంబాల్లో ప్రేమ తగ్గిపోతుంది. ఏమండి, నవ్వు ఉండట్లేదు కుటుంబాల్లో, నవ్వు ఉండట్లేదు. నవ్వు కోసం మళ్ళీ సినిమా హాల్కి, నవ్వు కోసం మళ్ళీ ఇంకెక్కడికో పరిగెత్తుతున్నారు. ఏమండి, హల్లెలూయా. మీ కుటుంబము విజయవంతమైన కుటుంబంగా ఉండాలంటే 5వ సూత్రం ఏంటంటే, నవ్వుతూ సంతోషంగా ఆనందంగా కుటుంబంతో గడపటం. ఏదైనా బలహీనతలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం, షేర్ చేసుకోవడం, సహకరించుకోవడం చేసుకుంటే మన కుటుంబం విజయవంతమైన కుటుంబంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ 5 విషయాలలో ఒక తీర్మానం చేసుకుంటే, అయ్యా నేను ఈ ప్రకారంగా నా ఇంటిని నీ ఇంటిగా మారుస్తాను, నా ఇంటిలోనికి నీ సన్నిధిని రానిచ్చుకుంటాను, నీ సన్నిధిని ఆహ్వానించుకుంటాను. 3వదిగా ప్రేమతో, పరిపక్వతతో నా పిల్లలను, నీవు నా చేతుల్లో పెట్టిన సంతానాన్ని నేను పెంచుకుంటాను, వారి విషయంలో నేను జాగ్రత్త వహిస్తాను. ఆర్థిక విషయాల్లో
చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను నా భార్య కలిసి ఐకమత్యతతో ముందుకు వెళతాము. 5వదిగా కుటుంబంతో హ్యాపీగా గడుపుతానయ్యా. ఏదైనా బలహీనత వచ్చినప్పుడు నేను పట్టించుకుంటాను, ఒకరికొకరు సాయం చేదోడు వాదోడుగా ఉంటాము అని ఒక తీర్మానం చేసుకుంటే మన కుటుంబం విజయవంతమైన కుటుంబంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. అలా కాక అదేనండి ఇదేనండి అంటే గనక ఏదో పైకే మనం ఫ్యామిలీగా, పైకే భార్యాభర్తలుగా, పైకే ఒక కుటుంబంగా గృహంగా కనబడుతుంది, కానీ ఆ కుటుంబంలో వర్ధిల్లటం అనేది జరగదు. ఆ కుటుంబం విస్తరించడం అనేది జరగదు. ఆ కుటుంబం ఆశీర్వదించబడటం అనేది జరగదు అని నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 5 సూత్రాలు మనం చేయుదము. ఈ 5 సూత్రాల ప్రకారంగా మన కుటుంబాన్ని విజయవంతమైన కుటుంబముగా మార్చుకొందుముగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి సంఘముగా చేరిన నా పిల్లలకి, బిడ్డలందరూ రక్షణ పొందిన వారే గనుక నాయన, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది నాయన. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, అపజయాలతో కుమిలిపోతున్నాయి, అభివృద్ధి లేక అయ్యా, ఆశీర్వాదం లేక నాయన అనేక విషయాల్లో ఓటమి చవి చూస్తున్నాయి. అందంగా ఆనందంగా ఉండాల్సిన కుటుంబం, నీవు కట్టిన కుటుంబం నాయన అయ్యా, ఆ దుస్థితి పోవాలని నీవు నీ ఆత్మ ద్వారా ఒక 5 సూత్రాలు నేర్పించావు. ఆ చొప్పున మేము చేయుటకు శక్తినివ్వండి. ఆ చొప్పున మేము జీవించడానికి కృపనివ్వండి. ఆ చొప్పున మేము ఒక తీర్మానం చేసుకొని ప్రభువా, నీకు మహిమను తెచ్చే విజయవంతమైన కుటుంబముగా మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.